హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుటి మన రెసిపీ ఆలు మసాలా కర్రీ అండి. ఇది చపాతీలోకైనా పూరీలోకైనా జీరా రైస్ వైట్ రైస్కి అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి బాక్స్లో పెట్టేస్తే కూడా ఈజీగా తినేస్తారు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. అది హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఆయిల్లో వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ముందుగా వేసుకోవాలి. ఎందుకంటే నేను పొటాటోస్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి. సో అందుకని నేను ఫస్ట్ టమాటోని యూస్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటుగా ఈ టమాటాలని మెత్తగా గుజ్జులాగా కాకుండా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే చాలా తొందరగా ఉడుకుతుంది. టమాటా అనేది మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగే మగ్గించండి. మీకు ఎప్పుడైనా టమాటాలు కాయగా ఉన్నప్పుడు ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల తొందరగా టమాటా అనేది స్మాష్ అవుతుంది. ఇవి ఇలా మగ్గిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా మొత్తానికి పట్టే విధానంగా వీడియోలో చూపిస్తున్న విధానంగా చూడండి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేయాలి. కింది నుండి పై భాగానికి కలిసే విధానంగా చూడండి. ఎలా కలుపుతున్నానో ఆ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోండి, లేదంటే మాడిపోతుంది. ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ కాబట్టి. ఒక 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి. కర్రీ అనేది రెడీ అవుతుంది. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఈ కర్రీ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇది దోశలో కూడా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఎంతో ఈజీగా అయిపోయింది కదా. 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ అనేది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీకరమైన ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా ఆలు మసాలా కర్రీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.